ప్రశాంత్ కిషోర్ దేశ రాజకీయాల్లో తనదైన మార్కు వేసుకున్న వ్యక్తి. వ్యూహాలు రచించడం, రాజకీయ పార్టీలకు సలహాలు ఇవ్వడంలో ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక మార్కు వేసుకున్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు పలు పార్టీలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి నేత తమిళనాడు పాలిటిక్స్ లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది మార్చిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా తమిళగ వెట్రి కళగం అధినేత నటుడు విజయ్ ఏడాది ముందు సమరశంఖారావం పూరించారు. టీవీకే వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 26న మహాబలిపురంలో భారీ బహిరంగ సభను విజయ్ నిర్వహించారు. ఈ సభలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పరిచయం చేసిన విజయ్ తమ పార్టీకి ఆయన వచ్చే ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేస్తున్నట్టుగా వెల్లడించారు. దీంతో వచ్చే ఏడాది తమిళ రాజకీయాల్లో విజయమే ఎజెండాగా దూసుకెళ్లేందుకు టీవీకే పార్టీని విజయ్ తీరాలకు చేర్చేందుకు సిద్ధమయ్యారు. చెన్నైలో యమ గ్రాండ్ గా జరిగిన తమిళగ వెట్రి కళగం సభలో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకేను గెలిపించే బాధ్యత తనదంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. అంతేకాదు తనను తాను మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ధోనీ గెలిపించినట్టు తాను టీవీకేను గెలిపిస్తారని హామీనిచ్చారు. తాను కూడా ధోనీ మాదిరే బీహార్కు చెందిన వాణ్ణేనని, తమిళనాట ఆయనకు ఉన్న పాపులారిటీ తనకు బాగానే తెలుసునని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాట ధోనీ కంటే కూడా తానే ఎక్కువ పాపులర్ అవుతానంటూ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. మరోపక్క ఈ సభలో పార్టీ అధినేత విజయ్ సైతం కీలక హామీలనిచ్చారు. మహిళల భద్రతతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు టీవీకే దూరంగా ఉంటుందని, కుల మతాల ప్రస్తావన వద్దే వద్దంటూ నేతలకు సూచించారు. త్రిభాషా సూత్రానికి తమ పార్టీ పూర్తి వ్యతిరేకమన్న ఆయన పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక 2026లో తమిళనాడులో చరిత్ర సృష్టించబోతున్నామన్న ధీమా వ్యక్తం చేశారు విజయ్. అన్నాదురై, ఎంజీఆర్ తెచ్చిన మార్పులను తీసుకొస్తామన్నారు. త్వరలోనే పార్టీలోకి కీలక నేతలు చేరబోతున్నారని తమిళనాట పొలిటికల్ మంటలు పుట్టించారు. అంతేకాదు బీజేపీకి దగ్గరయ్యే అవకాశమే లేదంటూ తేల్చి చెప్పేశారు విజయ్. మరోపక్క ఈ సభ సక్సెస్ కావడం, సుదీర్ఘ రాజకీయాల్లో అనుభవం, రాజకీయాల్లో ప్రచారకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించడం, మరోపక్క ముఖ్య నేతలు పార్టీలో చేరబోతున్నట్లు విజయ్ ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇదే ఊపుతో రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లో టీవీకే పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.